2025 ఫిబ్రవరి నెల కన్యారాశి ఫలితాలు. కన్యా మిథునయోర్ బుధ. కన్యా మిథున రాశులకి బుధుడు అధిపతి. అయితే ఈ రాశికి గురువు కుజుడు బాగున్నాడు. మిగతా గ్రహాలు 6 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. అయితే గురువు వల్ల ఉద్యోగం బాగుంటుంది. కుజుడు వల్ల ఇళ్ళు, స్థలాలు, పొలాలు ఇట్లాంటివి కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంది. అయితే మానవుడికి అవసరమైనది ఏమిటి, అనవసరమైనది ముఖ్యంగా కావాలి. అన్నిట్లోకి ముఖ్యమైనది గురువు బాగుండాలి. గురువు బాగుంటే చదువుకునేవాడికి బాగుంటుంది, ఉద్యోగం చేసేవాడికి బాగుంటుంది, ఎవరితో మాట్లాడే విధానమైనా బాగుంటుంది. వాక్కు సంబంధించిన వాడు గురువు. కుజుడు ఆస్తికి, భూమికి సంబంధించిన వాడు కుజుడు. అయితే ఈ గురువు బాగుండటం చేత ఎప్పటి నుంచో ఇల్లు కొనుక్కోవాలి అని డబ్బులు జాగ్రత్త చేసుకున్న డబ్బులు కూడా అయిపోతాయి, కానీ ఇల్లు కొనుక్కోవటం జరగదు. అయితే ఇల్లు కొనుక్కోవటం కానీ, చదువు, ఉద్యోగం రావటం కానీ అది జీవితంలో రాసి పెట్టుంటేనే వస్తుంది. ప్రతివాడు అనుకున్నదిలా కాదు. జీవితం మొత్తం అద్దె ఇంట్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. బాగా చదువుకొని కూడా ఉద్యోగం లేకుండా ఆటో నడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇదేమిటయా వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉంటుంది. ఈ రెండూ కలిసి వచ్చే టైము ఈ ఫిబ్రవరి నెలలో ఉంది. కానీ ఈ రెండింటినీ చెడగొట్టడానికి శుక్రుడు, రాహువు, రవి, బుధుడు, కేతువు, మరి ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మరి ఈ గ్రహాలు బాగుండకపోతే ఏమిటయా అంటే మరి 5 గ్రహాలు బాగాలేవు. దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా పడాలి. కన్యా మిథునయోర్ బుధ. ఈ కన్యా రాశి యొక్క స్వభావం ఎట్లా ఉంటుందంటే మంచి జ్ఞానం కలిగి ఉంటారు, ఎవరితో గొడవ పడరు, మంచి సద్బుద్ధి కలిగి ఉంటారు. వీళ్ళు వ్యాపారం చేసేవాళ్ళే అవుతారు. ఈ రాశి వాళ్ళు వ్యాపారంలో ఎట్లా ఉంటుందంటే అవతల వాళ్ళకి చక్కగా నచ్చ చెప్పి వ్యాపారం చేసేట్టుగా ఉంటారు. ఒక్కోడు పరమ మూర్ఖుడు వస్తాడు, వాడు కొనేదానికంటే తిట్టడం ఎక్కువగా ఉంటుంది. ఏమి తిట్టినా నన్ను కాదన్నట్టుగా ఉంటాడు. ఎందుకంటే ఘర్షణ పడే మనస్తత్వం వీడికి లేదు కాబట్టి ఎప్పుడూ గొడవ పడడం. తర్వాత ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చేయవలసిన పని ఏమిటి? ముందు మీ జాతకం చూపించుకోవటం అత్యవసరం. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ కర్కాటకం, సింహం, కన్య ఈ 3 రాశులు కూడా పూర్తిగా బాగాలేవు. ఇంతకుముందు కర్కాటకం చెప్పుకున్నాం, తర్వాత సింహం చెప్పుకున్నాం, ఇప్పుడు కన్య చెప్పుకుంటున్నాం. ఈ 3 రాశులు బాగాలేవు. అయితే రాశి ప్రకారం జరిగేది 25 వంతులే చెబుతూ ఉన్నా. రాశి కూడా జన్మ నక్షత్రాన్ని బట్టి వస్తుంది, కానీ పిలిచే పేరు నక్షత్రానికి సంబంధించిన పేరు పెడితేనే ఆ రాశి అవుతుంది. కాబట్టి ఇది వివరంగా చూసుకోవాలి. తర్వాత 26వ సంవత్సరం వరకు ఎంత అజాగ్రత్త పడ్డా ఇబ్బంది పడేది మనమే. కాబట్టి ఎక్కడా ఎటువంటి అజాగ్రత్త పడకూడదు, ఎక్కడా తొందరపడకూడదు. తొందరపడి ఘర్షణ ఎగకూడదు. ఎంత ఓర్పు ఉంటే అంత నేర్పుగా ముందుకు ఎడగలుగుతారు. ఓర్పు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము అని ఇన్ని విధాలు చెప్పుంటే ప్రతివాడు కూడా నేను అంతా నా వల్లే అవుతుంది, నేను అనుకోవటం చాలా తప్పు. ఎవడి వృత్తి అయినా సరే, నేను జ్యోతిష్యం చెబుతున్నాను, జ్యోతిష్యం చెప్పుకుంచుకునేవాడు నా దగ్గరికి వస్తే వాడు 10 రూపాయలు ఇస్తే నేను బతుకుతున్నాను అని అవతల వాడి మీద జ్యోతిష్యం చెప్పేవాడు కృతజ్ఞతగా ఉండాలి. అదే చదువుకుండే చోట మరి చదువు చెప్పే లెక్చరర్ కూడా ఈ పిల్లలకినే చక్కగా చదువు చెబితే వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా
నాయనా ఇది తప్పురా అని మంచిగా చెప్పి, తల్లిదండ్రులు తిట్టి చెప్పినా కొట్టి చెప్పినా సరిపోతుంది, కానీ ఇవాళ రోజున చదువు చెప్పే గురువులు కొట్టి తిట్టే రోజులు కావు. రేపు పొద్దున్న నీ ఫ్యూచర్ ఆలోచించుకోరా, ఇది తప్పురా అని మంచిగా చెప్పి 10 మందిలో ఒక్కడిని బాగు చేసినా నీ విద్యకి మేలు జరిగినట్లే. కాబట్టి గురువు బాగున్న వాడికి విద్య బాగా వస్తుంది, కుజుడు బాగున్న వాడికి ఆస్తి వస్తుంది, గురువు బాగున్న వాడికి ఉద్యోగం కూడా వస్తుంది. కానీ మిగతావన్నీ బాగా లేవు. కాబట్టి ముందు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం ఒకటి. రెండోది, ఎక్కడా ఎటువంటి తొందర పడవద్దు. ఎంత తొందర పడతారో అంత నష్టం పడటానికి బాగా అవకాశం కనపడుతుంది. కాబట్టి ఏమాత్రం అనుమానం మీకు ఉన్నా సరే వెంటనే మీ జాతకం చూపించుకోండి. దీనివల్ల వచ్చే సమస్యలు ఏంటంటే, భార్యాభర్తల్లో సమస్య రావచ్చు, మరి చేసే ఉద్యోగం చోట సమస్య రావచ్చు, చేసే వ్యాపారం దగ్గర సమస్య రావచ్చు. ఇట్లాంటి సమస్యలు బాగా ఇబ్బందిగా పడే లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఈ రాశి వాళ్ళు ముందు మీ జాతకం చూపించుకొని జాగ్రత్త వహించండి. ఇప్పుడు 24, 25, 26 సంవత్సరాలు పాపగ్రహాలు ఎక్కువగా ఉండటం చేత రాజ్య పరిపాలకులకు, ప్రజలకు, ప్రతి జీవరాశికి వాతావరణం వల్ల కానీ, తర్వాత ఒకళ్ళకొకళ్ళకి సత్సంబంధాలు లేకపోవటం వల్ల కానీ సమస్యలు, అనారోగ్యాలు, అధిక వర్షపాతం, మరి రకరకాలైన వాయు కాలుష్యం, తర్వాత నీటి కాలుష్యం, ఇట్లాంటి సమస్యల వల్ల రకరకాలైన వ్యాధులు వస్తున్నాయి. ఎట్లా అంటే పాపగ్రహాల బలం ఎక్కువగా ఉంది. దానివల్ల రాజ్య పరిపాలకులకు కూడా ఒకళ్ళకొకళ్ళు పట్టలేరు. మరి రాజ్య పరిపాలకులు వాళ్ళలో వాళ్ళు గొడవలు పడటం తప్పితే ప్రజలకి అవసరం ఏమిటని చూడగలిగినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు లేకుండా పోయినారు. వాళ్ళ తప్పు అని నేను అంటలేదు. అంటే గ్రహస్థితి నవనాయకుల్లో గ్రహాలు కొన్ని బాగుండకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు అధికంగా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేశం మీద దేశానికి, దేశంలో ఉన్నటువంటి మరి పరిపాలకులకు, ప్రతిపక్షానికి, తర్వాత కులవారీగా తగాదాలు, ఇట్లా సమస్యలు బాగా ఎక్కువ అవుతూ మత కలహాలు ఎక్కువ కావటం, దేశ విదేశాల్లో సమస్యలు వచ్చి యుద్ధాలు రావటం, ఇట్లా సమస్యలు బాగా పెరుగుతున్నాయి. ఇట్లాంటి సమస్యల్లో మతాల్లో కల్లా హిందూ మతం అనాది మతం అని చెప్పింది. ఈ అనాది మతం అంటే ఎవరు సృష్టించింది కాదు అని అర్థం. అనాది అనగా మొదటి నుంచే ఉన్నటువంటిది, ఎవరు తీసుకొచ్చి పెట్టింది కాదు. దీంట్లో నుంచి ధర్మశాస్త్రంలో నుంచి కూడా కొంత భాగం న్యాయశాస్త్రం తీసుకొని పరిపాలన జరుగుతుంది. కానీ పరిస్థితుల ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి తనని తను రక్షించుకోవటమే ఎవరికి కష్టంగా ఉంది. ఎవరికైనా తను బతకడం, తన భార్య పిల్లల్ని బతికించుకోవటానికే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇట్లాంటి సమయంలో పక్క వాళ్ళ సమస్యలు పట్టించుకోవటం, దీనివల్ల సమస్యలు పెరగటం జరుగుతోంది. ఎందుకంటే హిందూ మతంలో మరి ధర్మము, న్యాయం, ధర్మో రక్షతే రక్షిత అని, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుందని చెప్పింది. ధర్మానికి అధర్మానికి పోటీ పడ్డది. ఇప్పుడు అధర్మం ప్రబలి ధర్మాన్ని వినాశనం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఒకప్పుడు మా చిన్నతనంలో
ప్రభాకర ఉమామహేశ్వర పండితుడు ఉండేవారు. ఆయన ఉపన్యాసం చెప్పటం మొదలు పెడితే కొన్ని వేల జనం కూర్చొని ఉండేవాళ్ళు. కనీసం పెద్దలైన వాళ్ళు ప్యాసుకు ఆపుకోలేకపోతే బయటికి పోవడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అంత ధర్మాన్ని కరెక్ట్గా నిలదీసి చెప్పగలిగినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. మరి వాళ్ళంతా అంతరించిపోయినారు. ఇప్పుడు కాలక్రమేణా మరి శృంగేరి, మరి 4 పీఠాల్లో మొదటి పీఠం శృంగేరి, అటువంటి శృంగేరి పీఠం కొంత చెబుతూ ఉన్నది. వాళ్ళు చెప్పేదాన్ని ఎవరు ఎక్కడ కాదంటానికి వీల్లేదు. వాళ్ళ నుంచి ఉద్భవించిన వాళ్ళే అంటా నేను. ఎందుకంటే ఏం చెబుతారంటే సంస్కృతము అనే పదానికి అర్థం ఏంటంటే సంస్కరించిన భాష సంస్కృత భాష. సంస్కరించడం అంటే దాన్ని ఎవరు ఇక కాదని అంటానికి వెళ్ళేది ఇది సంస్కృతము, సంస్కరింపబడిన భాష. ఒకప్పుడు భాషా ప్రవీణ తెలుగు టీచర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు BA వాళ్ళు తెలుగు టీచర్స్గా వచ్చారు, MA వాళ్ళు తెలుగు టీచర్స్గా వచ్చారు. అయితే అంతకుముందు సంస్కృత పాండిత్యం ఉన్న వాళ్ళే టీచర్స్గా ఉండేవాళ్ళు. సంస్కృత భాష బాగా అమల్లో ఉండేది, బాగా మాట్లాడగలిగేవాళ్ళు. ఇప్పుడు BA MAలో కూడా కొద్దిగా సంస్కృతం ఉన్నది, కానీ అచ్చగా తెలుగులో చెప్పడం జరుగుతుంది. అటువంటి వాటిల్లో ఇవాళ మహామహులు చాలామంది ఉన్నారు. ఈ మహామహులు ప్రజలకు ఏ విధంగా బోధించాలి అనేటువంటి విషయాన్ని బోధించి జనం నడుచుకునేటువంటి స్థితిలో రాజకీయ నాయకులు, జడ్జీలు, లాయర్లు, పెద్ద పెద్ద విద్యావంతులు అందరూ కూడా వినేటట్లుగా చెప్పగలిగినటువంటి వాళ్ళు బాగా ఇప్పుడు అమల్లో ఉన్నవాళ్ళు 3 కనబడుతున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, షణ్ముఖ శర్మ గారు, వీళ్ళు 3 కనబడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఎక్కడా తేడా రాదు. స్వస్తి.